నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ విజయం దిశగా బాలేంద్ర షా పార్టీ దూసుకెళ్తోంది. గతేడాది సెప్టెంబర్లో నేపాల్ రాజకీయాల్ని కుదిపేసిన జెన్జీ ఉద్యమం ఇప్పుడు దేశ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చే దిశగా సాగుతోంది. అవినీతి, బంధుప్రీతి, ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ యువత వీధుల్లోకి రావడంతో అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన పరిమితులు ఆందోళనలకు మంటలు రేపగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. చివరకు రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత తాత్కాలిక రాజకీయ పరిణామాల మధ్య ఇప్పుడు 6 నెలల తర్వాత నేపాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పుకే కాదు, నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త తరానికి నాంది పలుకుతున్నాయి. తాజా ఎన్నికల ఫలితాల ధోరణి చూస్తే సాంప్రదాయ రాజకీయ పార్టీలకు గట్టి దెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లుగా నేపాల్ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించిన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఈసారి తీవ్రంగా వెనుకబడ్డాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో ఆ పార్టీ ఇప్పటికే 18 స్థానాల్లో గెలుపొందగా దాదాపు 95 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు సాంప్రదాయ పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు అక్కడి రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా యువ ఓటర్ల పాత్ర కీలకంగా మారింది. దాదాపు 10 లక్షల కొత్త జెన్జీ ఓటర్లు ఈసారి ఎన్నికల్లో పాల్గొనడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న యువత పెద్ద ఎత్తున బాలేంద్ర షా పార్టీకి మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అవినీతి వ్యతిరేక పోరాటం, వ్యవస్థ మార్పు అనే నినాదాలతో ముందుకొచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. బాలేంద్ర షా వ్యక్తిగత ప్రస్థానం కూడా ఆసక్తికరంగానే ఉంది. వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిన ఆయన ఒకవైపు ర్యాపర్, సింగర్ గా కూడా గుర్తింపు పొందారు. తన పాటల ద్వారా అవినీతి, సామాజిక అసమానతలు, యువత సమస్యల్ని బహిరంగంగా ప్రస్తావిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాని సమర్థంగా ఉపయోగించుకుంటూ యువతలో నేరుగా మమేకమయ్యారు. ఇదే ఆయనకు జెన్జీ తరంలో ప్రత్యేకమైన క్రేజ్ ని తీసుకొచ్చింది.